హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పక్కా తెలుగు వంటలు. ఈరోజు మనం పర్ఫెక్ట్ కొలతలతో ఎప్పుడు చేసినా ఒకే విధంగా వచ్చేలా బెల్లపు పొంగల్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. కుక్కర్లో ఎలా తయారు చేసుకోవాలో ఈజీగా ఒకసారి చూద్దాము. 1/2 కప్ పెసరపప్పు, 1 కప్పు బియ్యము. నేను చూపించే కప్పుతో కాకుండా ఇంట్లో ఉండే ఏ కప్పుతో అయినా ఈ కొలతలే తీసుకోండి. 1/2 కప్ పెసరపప్పు, 1 కప్పు బియ్యము. బాగా వేయించుకోవాలండి. ఫస్ట్ పెసరపప్పు చూడండి, వీడియోలో చూసిన విధంగా అలా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 1 కప్పు బియ్యం వేసుకోవాలి. కొంచెం కందిపప్పు వేస్తే ఇంకా చాలా టేస్టీగా బాగుంటుందండి. కొంచెం కందిపప్పు వేసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. గ్లాసుకు 2 గ్లాసుల లెక్కన పాలు నీళ్ళు అన్నీ కలిపి 3 కప్పులు పోసుకోవాలి. మనం మొత్తం కలిపి 1.5 కప్పు తీసుకున్నాం కదా, దానికి 3 గ్లాసులు పోసుకుంటే సరిపోద్ది. ఒకసారి గంటెతో అంతా కలిపెట్టుకొని మూత పెట్టేసుకుందామండి. 4 నుంచి 5 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఆ కుక్కర్ విజిల్స్ వచ్చేలోపు బెల్లం మనము కరగబెట్టుకుందాము. 1.5 కప్పుకి 1.5 కప్పు బెల్లం తీసుకుందాము. 1 కప్పు నీళ్లు పోసుకుందాం. పాకం రానవసరం లేదు, జస్ట్ కరిగితే సరిపోతుంది. కరిగిన తర్వాత వడకట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఈలోపు 4 విజిల్స్ అయిపోయిన తర్వాత ఒక్కసారి ఓపెన్ చేసి చూద్దామండి. పొడి పొడిగా వస్తుంది. తర్వాత మనము ఈ బెల్లం సిరప్ దీంట్లో వేసుకుందాము. తర్వాత అంతా కలుపుకొని ఒక 5 మినిట్స్ ఉడికిచ్చేద్దాము. అడుగు మాడిపోకుండా అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. అట్లా కలపడం వల్ల కింద మాడిపోకుండా ఉంటుంది, టేస్ట్ మారకుండా ఉంటుంది. చూడండి, ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా ఉడికించుకోవాలి. కొంచెం యాలకుల పొడి వేసుకొని పక్కన పెట్టుకొని తర్వాత పోపు గంటి తీసుకొని 4 స్పూన్లు నెయ్యి వేసుకొని అది కాగాక కాజు, ఎండు ద్రాక్ష వేసుకొని వేపుకోవాలి. ఈ మొత్తం నెయ్యితో కూడా 2 వేగాక నెయ్యితో కూడా పొంగల్లో వేసేసుకుందాం. చిన్న కొలతలు ఫాలో అయ్యి మీరు చేసుకుంటే ఎవ్రీ టైం ఒకే టేస్ట్ వస్తుందండి. చాలా సింపుల్గా కుక్కర్లో ఈ విధంగా చేసుకోవచ్చు. మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.